వెల్కమ్ టు ఇండియా నౌ న్యూస్. నేను మీ బిందు. డీటెయిల్స్ చూస్తే యాదగిరిగుట్టలో దళిత హక్కుల పోరాట సమితి శిక్షణా తరగతులను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు. తెలంగాణలో బీజేపీ 8 స్థానాలు గెలవడం దురదృష్టమన్నాడు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలన వల్లే ఓడిపోయాడని స్పష్టం చేశారు. యాదాద్రి ఆలయ అభివృద్ధిపై సమగ్ర విచారణ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అంబేద్కర్ పేరుతో ఆటోమేటిక్ గా జనరల్ అందరూ పోతారు. సమాజంలో నీ డిహెచ్పిఎస్ కూడా ఎందుకంటే నీ దళితుల్ని నీ వైపు రాబట్టుకోవడానికి చాలా సమయం పడుతుంది. మనం ఇవాళ మీరు తీర్మానం చేసుకుని ఈ క్లాస్ ద్వారా దళిత వాళ్ళలోనే మీ ఫోకస్ అంతా ఉండాలి. ఇవాళ మనం డిహెచ్పిఎస్ సంఘం వర్గ చైతన్యాన్ని కల్పించి వర్గ పోరాటం వైపు తీసుకెళ్లి ఆ విధంగా చివరికి వర్గరహిత సమాజం దళితులు అనేదాన్ని విస్మరించకుండా దళిత వాళ్ళలో మనం పనిచేయాలి. దళితుల్ని ఏం అభివృద్ధి జరిగింది మేము వచ్చేటప్పుడు చూశారు. ఏమంత పెద్ద అయితే ఆ గుట్టలే కొన్ని తీసేశారు అన్నారు. అసలు ఏం జరుగుతుంది దానిపైన అంటే కేసీఆర్ గారు మొత్తం తన ఇష్టమైన పద్ధతుల్లో దానికి లెక్కలేవు. ఇవాళ వచ్చింది మన దానిలో మన కరెంటు దాని మీద ఛత్తీస్గఢ్కి 6,000 కోట్లు అదనంగా ఇచ్చారు. అంటే 6,000 కోట్లు తిన్నారు. ఆ పేరు ఎక్కువ లాలూచి కిడ్ ప్రోకో మామూలుగా యూనిట్ 3.5 అయితే దానికి ఎక్కువ రేటు ఇచ్చుకుంటారు, కొనుగోలు చేసుకుంటారు. ఆ కొనుగోలు చేసుకున్న దానికి మళ్ళీ వీళ్ళకి ఇందులో వాటాలు ఇవన్నీ ఇట్లా ప్రతి దానిలో వాటాలతో నడిచినట్టు మనకు అర్థమవుతుంది. కాళేశ్వరం కానీ వాళ్ళు ప్రత్యేకించి చెప్పింది వాళ్ళ యాదగిరికి సంబంధించి ఖచ్చితంగా విచారణ చేయమని చెప్పి నేను కోరుతున్నాం. ఆ బీజేపీ ఆ క్రమంలోనే నిరంకుశత్వం ఈడీలు సిబిఐలు లేకపోతే ఇతర అనేక పద్ధతుల్లో దాడులు వీటన్నిటికీ పెద్ద చెప్పి పెట్టారు. అంటే టెక్నికల్గా మీరు గెలిచారు తప్పితే ప్రాక్టికల్గా మీరు ఓడిపోయారు. ఈ భారతదేశ ఓటర్స్కి మనం ధన్యవాదాలు చెప్పాలి. భారతదేశ ప్రజలకు మనం ధన్యవాదాలు చెప్పాలి. అదే పద్ధతిలో పక్కన ఉన్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు. అదే పద్ధతిలో మన దగ్గర ఉన్న కేసీఆర్ అతని ముందు ఓడిపోయారు. మీరు అర్థం చేసుకోండి, నేను ముగ్గురు మైండ్ సెట్ ఒకటే. కొద్దిగా హావభావాల్లో బాడీ లాంగ్వేజ్లో కొద్దిగా తేడా ఉంటుంది. ఈయనేమో రొమ్మీర్సులు చెప్తాడు, ఇంకొక ఆయనేమో ఒక మూలను ఉన్నట్టు కూడా చెప్తాడు కనపడకుండా, ఇంకొక ఆయనేమో ఇంకో టైంలో చెప్తాడు ఆంధ్రప్రదేశ్. ఇలా లోపల ఉన్న ఆలోచన అంతా నియంత్రణ వాళ్ళు ఈ పరిపాలన కోసం నియంత్రిత ఎక్కడ ఉంటే ఈ ముగ్గురే మనకి తార్కాలు. ఇవాళ బీజేపీని ఇంకా మరింతగా తెలంగాణలో రాకుండా చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. దురదృష్టవశాత్తు కొన్ని స్థానాలు వాళ్ళు గెలిచారు. ఆ స్థానాలు అది వాళ్ళ బలం కాదు. టీఆర్ఎస్ తనను తాను అర్పణ చేసుకుని అంటే వాడు చెప్పి చేశారా లేదా వాళ్ళ పార్టీని నిలబెట్టుకోలేకపోయారా అది వేరు. ఒక ఆర్గనైజ్డ్గా ఓట్లు ట్రాన్స్ఫర్ చేయించారా షిఫ్ట్ చేయించారా అది కొన్ని చోట్ల అప్లై చేయించారు. బాగా బలంగా గెలుస్తారని కొన్ని చోట్ల ఓట్లు షిఫ్ట్ చేయించారు. మల్కాజ్గిరి అది చేవెళ్ళ కొన్ని చోట్ల షిఫ్ట్ చేయించారు. కొన్ని ఆటోమేటిక్గా పోయింది. ఆ విధంగా బీఆర్ఎస్ అనేది బతికొండాలని నేను కోరుకుంటున్నాను. అది రాయండి, బీఆర్ఎస్ బతికొండాలి. బీఆర్ఎస్ని మీరు చంపుకోకండి అని కేసీఆర్ గారిని నేను కోరుతున్నాను. మీరు బీఆర్ఎస్ని చంపుకుని ఎవరు బీజేపీని బతికిస్తే ఈ బీఆర్ఎస్ వాళ్ళు అందరిలో చేరితే దానికి విలువలే లేవు. మీరు చెప్పిన మాటలు విలువలే లేవు. చిలుకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్లను పల్నాడు జిల్లా ఎస్పీ మల్లిక్ గర్గ్ తనిఖీలు చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ముందుగా అర్బన్ సిఐ రమేష్ ఎస్పీకి పుష్పగుచ్చం ఇచ్చి గౌరవ వందనం తెలిపారు. పల్నాడు రూరల్ పరిధిలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. బేసికలీ మన దగ్గర ఏదైనా డిఫరెంట్ కేసెస్ ఏమున్నాయి ఎలక్షన్ సందర్భంగా దానికి నేను ఇప్పుడు సర్కిల్ వైజ్ వెళ్ళి రివ్యూ చేస్తున్నాను. సో చిలకలూరిపేట టౌన్ అండ్ రూరల్ సర్కిల్స్లో ఏమేమి కేసెస్ జరిగినాయి దానికి రివ్యూ చేయడం జరిగింది ఈరోజు.
అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కొంతమంది అక్యూజ్డ్కి రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేయాలి, బైండ్ ఓవర్ ఎట్లా జరుగుతుంది అది రివ్యూ చేయడం జరిగింది. దాంతోపాటు డిఫరెంట్ విలేజెస్లో ఏమేమి సెన్సిటివిటీ ఉన్నాయి, అది ఫ్యూచర్ ఇష్యూస్ లేకుండా మనం ఎట్లా చేయాలి, అది కూడా ఆఫీసర్స్తో పాటు డిస్కషన్ చేయడం జరిగింది. అండ్ జనరల్ అదర్ ఇప్పుడు రొటీన్ పోలీసింగ్ మళ్ళీ మనం స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు వరకు ఎలక్షన్ హడాబడిలో ఉన్నాము కాబట్టి రొటీన్ వర్క్ కొంచెం నెగ్లెక్ట్ అయింది. బట్ ఇప్పుడు వీఆర్ స్టార్టింగ్ అగైన్ ఫుల్ ఫంక్షనింగ్ ఆఫ్ పోలీస్ ఎట్లా ఐడియల్ ఉండాలి అది. సో ఈరోజు ఇక్కడ వచ్చి ఒక విజిట్లో స్టేషన్ సిబ్బందితో ఇంటరాక్షన్, సిబ్బందితో ఇంటరాక్ట్ చేయడం, మహిళా పోలీస్తో ఇంటరాక్ట్ చేయడం, ఆల్ ఆఫీసర్స్తో ఇంటరాక్ట్ చేయడం, డిఫరెంట్ ఇష్యూస్ ఏమున్నాయి పోలీసింగ్ సందర్భంగా అవి అన్నీ ఉన్నాయి. రాష్ట్ర హోంశాఖ విశాఖ డీజీపీ ఆదేశాలతో విశాఖ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ మేరకు డీసీపీ సత్యబాబు విశాఖ వెస్ట్ జోన్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఇక నుండి విశాఖకు వచ్చే ప్రతి జిల్లా సరిహద్దులో గంజాయి తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. చెక్ పోస్టులు, కళాశాలలపై ప్రత్యేక నిఘా పెడతామని స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల రవాణా, విక్రయంపై సమాచారం ఇవ్వాలని కోరారు. మంత్రి గారు విశాఖపట్నం వచ్చిన సందర్భంగా కొన్ని డ్రగ్స్ మీద ఏం చేయాలనేది కొన్ని స్పెసిఫిక్గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గౌరవ డీజీపీ గారి దగ్గర నుంచి కూడా ఇన్స్ట్రక్షన్ రావడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒక 100 days యాక్షన్ ప్లాన్ అనేటువంటి దాన్ని తయారు చేయడం జరిగింది. అంటే డ్రగ్స్ అనేటువంటిది, ముఖ్యంగా గంజాయి అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి సమస్యగా ఉన్న ఈ పరిస్థితుల్లో దీనివల్ల ఎక్కువ క్రైమ్ కూడా జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని ఏ విధంగా ఎన్ఫోర్స్మెంట్ చేసి ఏ విధంగా అరికట్టాలి, మీన్ వైల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో అవగాహన కల్పించడం కోసం ఎటువంటి కార్యక్రమాలు చేయాలనేది దాని మీద కూడా స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి ఏ ప్రాంతాల్లో అయితే గంజాయి తాగేటువంటి ప్రాంతాలు కొన్నింటిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసి ఎవ్రీడే నైట్ ఈ యొక్క ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. స్పెషల్ డ్రైవ్ చేసి ఈ గాంజా స్మోకర్స్ కానీ, ఈ పెడలర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది కంటిన్యూస్గా ఎవ్రీడే దీన్ని చేయడం జరుగుతుంది. నెక్స్ట్ రెండవది, ఒక చెక్ పోస్టులు కూడా, అంటే ప్రధానంగా ఇక్కడ మనకి ఏజెన్సీ నుంచి వస్తుంది మన సిటీకి. కాబట్టి ఏజెన్సీ నుంచి వచ్చేటువంటి ఈ గాంజాని అరికట్టడం కోసం చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయాలనేది ముఖ్యంగా. దీంట్లో రెగ్యులర్గా అటు నుంచి వచ్చేటువంటి వెహికల్స్ అన్నిటిని కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఆ ట్రాన్స్పోర్టేషన్, గాంజా ట్రాన్స్పోర్టేషన్ కూడా అరికట్టడానికి దీన్ని ప్రధానంగా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా గాంజా సమస్య అనేటువంటిది మనం చూసాము, చాలా విద్యాలయాలకు కూడా వ్యాపించి ఉంది. ఇది చాలామంది స్టూడెంట్స్ కూడా దీని బారిన పడుతూ ఉన్నారు. వాళ్ళు కెరీర్ నాశనం చేసుకోవడమే కాకుండా హెల్త్ ఇష్యూస్ ఇటువంటివి కూడా వస్తూ ఉన్నాయి. దీనివల్ల వాళ్ళ యొక్క బంగారమైనటువంటి భవిష్యత్తు నాశనం అయిపోతూ ఉన్నది. కాబట్టి ఒక స్పెషల్ డ్రైవ్గా, అంటే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో గాంజా మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. దీంట్లో స్వచ్ఛంద సంస్థలని, అదేవిధంగా ప్రజాప్రతినిధుల్ని, పోలీసులు, స్టూడెంట్స్, పేరెంట్స్ అందరినీ కలుపుకొని వెళ్ళి అన్ని విద్యాలయాల్లో ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తాము. ఒకవేళ గాంజా తాగితే ఎటువంటి మానసికమైనటువంటి, ఆరోగ్యపరమైనటువంటి, శారీరకమైనటువంటి సమస్యలు వస్తాయి వాళ్ళకి వివరించడం జరుగుతుంది. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇండియా నౌ.